ఈరోజు వాగ్దానము ఏబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు. మౌనంగా ఉండటం మనకు మేలు అని వాక్యం సెలవిస్తుంది. మౌనంగా ఉండటం చాలా కష్టముతో కూడినటువంటిది, కానీ దాని వెనుక గొప్ప దీవెన ఉంది. మౌనంగా ఉండవలసిన సమయంలో మనం తొందరపడకుండా జ్ఞానముతో ఆలోచించి మౌనముగా ఉంటే మన ఊహకు మించిన గొప్ప కార్యాలను చూడగలం. అనవసరమైన కోపముతో దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నాం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి దేవుని ఆలోచన కొరకు, దేవుని తీర్పు కొరకు కనిపెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మనము ఇతరులను చూసి వ్యసనపడకూడదు. మనకున్న చెడ్డ అలవాటు ఇతరులతో పోల్చుకుంటాం. కానీ దేవుడు మనకు ఇచ్చిన దానిని బట్టి దేవుని సంతోషపెట్టి కనిపెట్టుకొని ఉండాలి. ఎదుటివారితో పోల్చుకోకూడదు. ఈ లోకములో లోకస్తులకు లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. మన దృష్టి అటు ఇటు వెళ్ళకూడదు. ఆసాపు భక్తిహీనులను చూసినప్పుడు తన భక్తిని పోగొట్టుకున్నాడు. దేవుని మీద తనకున్న దృష్టి పోయింది. మరలా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడ్డాడు. వాక్య భాగంలో, ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! నిన్ను పోలినవాడెవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేత కాపాడబడి రక్షించబడిన మనతో సమానముగా ఎవరు? దేవుడు మనకు ఉన్నతమైన స్థితినిచ్చాడు. మనము అటు ఇటు చూసి మత్సరపడకూడదు. మనకిచ్చిన స్థితిలో మనం మౌనముగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. మనం మౌనముగా ఉంటే ఆయన కార్యములు ప్రారంభిస్తాడు. మన సమస్య దేవునికి అప్పగిస్తే ఆయన మౌనంగా ఉండడు. ఆయన కొరకు కనిపెట్టితే దేవుని కార్యాలను చూడగలము. మన కార్యాల కంటే దేవుని కార్యాలు గొప్పవి. దేవుని వైపు చూసే, ఆయన కొరకు ఎదురు చూసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన. మమ్మలను ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మౌనముగా ఉండాలని వాక్యము ద్వారా మాకు తెలియజేశావు. మా దృష్టి అటు ఇటు వెళ్లకుండా మా హృదయాలను, తలంపులను నీ స్వాధీనంలో ఉంచండి. మాకు కలిగిన దానితో నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. నీ ఎదుట మౌనముగా ఉండి నీవు చేయబోయే కార్యాల కొరకు ఎదురు చూసే మనసును మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.